ఈరోజు నా ప్రయాణం వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలోనే జనానికి దగ్గరగా ఉంటూ జనానికి దూరంగా ఉంటున్న గ్రామాన్ని చూడటానికి వెళ్తున్నాం. ఈ గ్రామం వినటానికి వింతగా అనిపిస్తుంది కదూ. మొదట్లో నేను ఈ గ్రామం గురించి విన్నప్పుడు ఆశ్చర్యంగానే ఫీల్ అయ్యా. దాదాపుగా 300 మంది పైగా జనాభా నివసిస్తున్న ఈ గ్రామానికి ఇప్పటి వరకు సరైన రోడ్డు మార్గం కానీ కరెంటు సదుపాయం కానీ లేదు. అనేసి ఎక్కడో ఆదిలాబాద్ అడుగుల్లో ఉండే మారుమూల గ్రామం అయితే కాదు. ఈ గ్రామం వచ్చేసి మన ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారికి దగ్గరగాను 3 మండలాల హెడ్ క్వార్టర్కు అతి సమీపంలో ఉంటుంది. మా ఊరికి ఇంత దగ్గరగా ఉన్నా కానీ ఇప్పటి వరకు నేను ఇటువంటి ఒక ఊరు ఉందన్న విషయం కూడా నాకు తెలియకుండా ఉందంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను గతంలో చేసిన వ్యాపారాల పర్పస్ మీద నేను చాలా విలేజెస్ తిరిగా కానీ నాకు ఇటువంటి విలేజ్ ఉందన్న విషయం అయితే నాకు తెలియదు. కానీ ఒక 10 నిమిషాలు కరెంట్ లేదంటేనే మనం అతలాకుతలం అయిపోతూ ఉంటాం కదా. అలాంటిది వీళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి కరెంటు లేకుండా ఈ ఊర్లో ఉంటున్నారంటే వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందో ఒక నిమిషం ఆలోచిస్తేనే అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏదైనా కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారంటే ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయమే అన్నమాట. ఇంతకీ మీకు ఆ విలేజ్ పేరేంటి ఇంకా నేను చెప్పలేదు కదా. ఇది మన కొత్త మేడేపల్లి గ్రామం అనమాట. ఇది మనకొచ్చేసి ఏనుగురు, తల్లాడ, కల్లూరి మండలాల హెడ్ క్వార్టర్కి అతి దగ్గరగా ఉన్నప్పటికీ ఈ గ్రామానికి ఇప్పటి వరకు ఎటువంటి వసతులు లేకుండా ఉంటున్న గ్రామం అనమాట ఇది. ఈ గ్రామం గురించి మనం మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు ఈ గ్రామ ప్రజలు వాళ్ళ జీవనోపాధికై పట్టణాలకి అంటే దగ్గరలో ఉన్న విలేజెస్కి వచ్చి పని చేసుకుని మళ్ళీ ఈవినింగ్ కల్లా ఇంటికి వస్తారు. కానీ వాళ్ళు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఎలా ఉంటున్నారన్నది అసలు ఏమాత్రం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఈ విలేజ్ని చూడాలన్న ఆసక్తి నాకు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇంత దగ్గరగా ఉన్న విలేజ్ని నేను ఇన్ని సంవత్సరాలు చూడకుండా ఎలా ఉన్నా అన్నదే నన్ను ప్రశ్నించే ఒక మాట. మనం ప్రత్యేకంగా ఈ విలేజ్కి వెళ్ళాలంటే దీనికంటూ ప్రత్యేకమైన రోడ్డు మార్గం అంటే ఏం లేదు. ఇప్పుడు మనం ఏనుగురు నుంచి వెళ్ళొచ్చు. అలా అనేసి ఇప్పుడు మా ఊరు కల్లూరు దగ్గర నుంచి 7 కిలోమీటర్స్ వచ్చిద్దనమాట. ఇప్పుడు దగ్గరలో ఎన్ఎస్పి కాలువ ఉండిద్ది. ఈ కాలువ కట్ట మీదే ఈ విలేజ్కి వెళ్ళాల్సి ఉండిద్ది. నాకు ఈ విలేజ్ గురించి మన సోదరుడు కిషోర్ అన్న చెప్పిన వెంటనే, అన్న అసలు మనం అది చూడాలన్నా అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో మనం అక్కడ ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ స్థితిగతులు ఏంది తెలుసుకోవాలన్నా అని చెప్పంగానే సరే వెళ్దాం తమ్ముడు అనేసి అన్న కూడా నాకు కొంచెం కోఆపరేట్ చేశాడు. బహుశా అన్న లేకుండా ఉంటే నేను వెళ్ళనేమో. దారి మధ్యలో వెళ్తున్నప్పుడు ఈ మిషన్ భగీరథ పైప్ లీకేజ్ వల్ల వస్తున్న వాటర్ చూడటానికి చాలా బాగా అనిపించింది. కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేద్దామన్న ఉద్దేశంతో ఇద్దరం కలిసి అక్కడికి వెళ్తున్నాం అనమాట. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why. ఆ మిషన్ భగీరథ పైప్ లైన్ భలే వాటర్ లీకేజ్ భలే అనిపించింది. అక్కడ వాటర్ మొత్తం అలా ఫ్లో అవుతుంటే చూడటానికి చాలా బాగుంది. అందులో తడుస్తున్నా కానీ ఏదో తెలియని ఒక ఎక్సైట్మెంట్ అనమాట. తడిస్తే తడిసాలే అనేసి
కొద్దిసేపు ఇద్దరం అందులో గడిపాం. చూసారు కదా వీడియోలోనే. ఓకే. ఇప్పుడు మనకి అసలు మనం మాట్లాడుకోవాల్సిన విషయం, మనకు తెలియాల్సిన విషయం ఏందంటే, ఈ కొత్త మేడేపల్లి విలేజ్ పరిస్థితుల గురించి. నేను ఈ రూట్‌లో ఇప్పుడు ఒక్కసారి ఎళ్ళడానికే నేను ఇంతగనంగా ఇబ్బంది పడుతున్నా. అలాంటిది ఈళ్ళు డైలీ ఈ రూట్ నుంచే వాళ్ళు వేరే ఊరికొచ్చేసి వాళ్ళు పనులు చేసుకొని మళ్ళీ ఈవినింగ్ కల్లా ఈ ఊరికొచ్చి అక్కడ ఉండాలన్నమాట. సరే పరిస్థితులన్నీ బాగున్నప్పుడైతే ఓకే. మరి ఏమైనా హెల్త్ ఇష్యూస్ అయినప్పుడు ఈళ్ళ పరిస్థితి ఏందన్నది ఒక క్వెషన్ మార్కే. ఈ రోడ్ల మీద స్పీడ్‌గా రావాలన్నా కష్టం. అలా అనేసి ఈళ్ళకి వెహికల్ కన్వీనియంట్ కూడా లేదు. కళ్ళగట్ట మీద ఎవడొస్తాడు? మొత్తం ట్రాక్టర్‌లే తిరుగుతున్నాయి. చూస్తున్నారు గదా! చిన్న వర్షానికే రోడ్డు ఇంత ఘోరంగా ఉంది. ఇప్పుడు నేనెళ్ళేది కూడా మొత్తం కాలగట్ట మీదే ఎళ్తున్నా. ఇప్పుడు కాలువకి ఇటు నుంచి అటు పక్కకి మనం ఎళ్ళాల్సి ఉండిద్దనమాట. సరే మరి ఇక అటెలా ఉండిద్దో అన్నది ఆలోచించాల్సిన విషయమే మనం. ఈ ఊర్లో ఉండే వాళ్ళకి ఎటువంటి గుర్తింపు లేకుండా ఉంటుందా అంటే, ఈ ఊర్లో ఉండే వాళ్ళందరికీ మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఉండవలసిన అన్ని ఐడెంటిటీస్ ఉన్నాయంట. అయినప్పటికీ మరి ఈ గ్రామానికి ఇప్పటివరకు ఎటువంటి వసతులు లేవు. అది ఎందుకు ఏంటి అన్నది అసలుకి ఈళ్ళెక్కడి నుంచొచ్చారు? ఈళ్ళు జీవన విధానం ఏంటి? ఇక్కడ ఎంతమంది ఉంటున్నారు? ఏంటి? ఈళ్ళ పరిస్థితుల గురించి మనకు పూర్తిగా తెలియాలంటే కొంచెం కష్టమైనా సరే, ఇప్పటివరకైతే వచ్చాం గదా! ఇంకొంచెం ముందుకెళ్ళామంటే ఆ గ్రామంలోకి వెళ్ళిపోతాం. అక్కడ పరిస్థితులన్నిటిని నేను చెప్పడం గాదు, వాళ్ళ నోటితోనే మనం తెలుసుకుందాం. ఎందుకన్నా ఎటెళ్ళినా గానీ అక్కడ పరిస్థితులు చూడాలి అనే ఆసక్తి ఉండే నాకు ఇప్పుడు కొత్తగా అక్కడ ఉన్న వ్యక్తులతో కూడా మాట్లాడాలనిపిస్తుంది. And tell me what's wrong and why you never said you felt that way. I guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray. ఈ రోజుల్లో కూడా ఇటువంటి ఒక విలేజ్ మా ఊరికి ఇంత దగ్గరగా ఉందంటే చాలా డౌట్స్ ఉన్నాయి. డౌట్స్ కన్నీ క్లారిఫై ఆ గ్రామానికెళ్తే మనకు తెలిసిద్ది. ఊరు ఎంట్రన్స్‌లో స్టార్టింగే మనకి సమాధే కనిపిస్తుంది. ఇటువంటి సమాధులనేవి ఊరికి బయటుంటాయి. మరి ఈ గ్రామానికేంటో మనకి విలేజ్ స్టార్టింగ్‌లో మనకి శ్మశానమే కనిపించింది. మీరు చూస్తున్నారు గదా! ఇక్కడ చిన్న పిల్లలు. ఇక్కడ ఉన్న ఇల్లులు ఎలా ఉన్నాయో మీకు కనపడుతుంది కదా! మనతో మాట్లాడడానికి ఒక వ్యక్తి అయితే చాలా ఆసక్తిగా వస్తుండు. అతనితో కొద్దిసేపు మాట్లాడాక మనకు కొన్ని డౌట్స్ క్లారిఫై అయితాయన్నమాట. ఆయనకి తెలుగొచ్చో రాదో చూద్దాం. అసలు ఆయన ఏం మాట్లాడతాడో, ఎలా మాట్లాడతాడో అన్నది. నేను మాట్లాడటానికైతే ట్రై చేశా. ఇక్కడ మొత్తం ఎంతమంది ఉంటున్నారనైతే నేను క్వెషన్ చేశా. ఆయన సమాధానం చెప్పిన దాని ప్రకారం అయితే ఒక 60 కుటుంబాలు ఉంటాయనైతే చెప్పాడు. వీళ్ళు పుట్టినప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాం మరి వాళ్ళని కడుపుతో ఉన్నప్పుడు? ఎవరు సార్? డెలివరీ మన ఏన్కూరి సార్. ఏనుకూరు. ఆ. అంబులెన్స్ రాశారు వచ్చి. ఏన్కూరి. అంబులెన్స్ ఏమన్నా వచ్చినాయి? మీరు ఆటోకి తీసుకున్నారు? ఒక్కటే మేము పోయాలి. అవును మొన్న ఎలక్షన్ జరిగినాయి ఇక్కడికి వచ్చారు ఎవరైనా వచ్చారు ప్రజలు? అయితే 2 సార్లు సీఎంకి ఓటు వేసాం. కేసీఆర్కి ఒకసారి వేసాము, రేవంత్ రెడ్డికి ఒకసారి వేసాము ఓటు. కాదు మొన్న ప్రజాప్రతినిధులు వచ్చి ఏమన్నారు? నాయకులు వస్తే ఇస్తామన్నారు. ఇప్పుడు ఓటు వేసాము, గెలిచి వచ్చారు. మళ్ళీ తిరిగి మాకు రావటం ఎవరు అడగటం లేదు వీళ్ళు. మరి మీరు ఎందుకు అడగట్లేదు? ఎంఆర్ ఆఫీస్, ఎండి ఆఫీస్ వాళ్ళు అడిగితే గవర్నమెంట్ నుంచి వస్తే మేము ఇస్తామంటారు. మరి ఓటు అడగడం గట్టి వచ్చారు మరి? వాళ్ళు వచ్చి అయితే ఎంఆర్ఆవు కూడా వచ్చారు. ఇక్కడ వచ్చి ఎన్ని ఓట్లు ఉన్నాయి మొత్తం మీ ఇక్కడ? కాల్ ఎన్ని ఓట్లు ఉన్నాయి? 130 130 ఓట్లు ఉన్నాయి. 130 ఓట్లు ఉన్నాయి. 130 ఓట్లు ఉంటే దానికి ఫస్ట్ ఎమ్మెల్యే ఓట్లు వచ్చినప్పుడు ఎంఆర్ఆ వచ్చారు. అయితే బంద్ పెట్టి ఉన్నాం. ఎవరు వస్తారని ఆ కంపులో మీరు ఈ ఊరు పెద్ద మనిషి అనమాట ఇతను చెప్పిన సమాచారం ప్రకారం అయితే ఈ ఊర్లో ఒక అంగన్వాడీ కేంద్రం ఉందంట. బోర్ ఉంది. ఒక చిన్న మినీ స్కూల్ కూడా ఉందన్నమాట. మినీ అంటే 1 to 5th వరకు ఉందన్నమాట. ఆ స్కూల్ కూడా మనం ఒకసారి అంగన్వాడీ కేంద్రాన్ని స్కూల్ కూడా ఒకసారి చూడటానికి ట్రై చేద్దాం. ఈ విలేజ్ కూడా మొత్తం కలిపి ఒక 60 కుటుంబాలు ఉంటాయి అన్నమాట.
60 కుటుంబాలకి సుమారుగా ఒక 300 పైగా జనాభా ఈ గ్రామంలో ఉంటున్నారనమాట. వీళ్ళందరూ ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన వలస కార్మికులనమాట. వీళ్ళందరూ గుత్తు కోయలు అంటారు కదా! ఆ తెగకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళ జీవనోపాధికై మన ఏరియాకి ఎప్పుడో 30 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలోనే ఉంటున్నారన్నమాట. వీళ్ళందరూ కూడా ఇక్కడ పోడు భూములు అంటారు కదా! ఈ పోడు భూముల్ని వ్యవసాయం చేసుకుంటూ మన దగ్గరలో ఉన్న రోజువారీ కూలీలకి వస్తూ వెళ్తూ ఉంటారనమాట. మన తెలంగాణ గవర్నమెంట్‌లోని అన్ని ఐడెంటిటీస్ ఇచ్చినప్పటికీ వీళ్ళకి ప్రెజెంట్ అయితే వీళ్ళకి ఎటువంటి వసతులు సపోర్ట్ చేయట్లేదు. మరి ఎందుకు అన్నది అది మనకు తెలియని విషయం అనుకోండి. ఇక ఇవన్నీ ఇల్లులు. ఇల్లు మొత్తం కూడా ఒక యూ షేప్‌లో గ్రామాన్ని నిర్మించుకున్నారు. మనం యూ షేప్‌లో అలా ఎళ్ళేసి ఇలా తిరిగి రావటం అయిద్దనమాట. వీళ్ళకొచ్చి తాగునీటికొచ్చేసి 2 బోరింగ్‌లేశారు. ఒకటి గవర్నమెంట్ వాళ్ళేసింది. ఒకటి ఈళ్ళు ప్రైవేట్‌గా మీ ఏయించుకున్నారంట. పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం. ఇక్కడ ఇంకొక మనం ఆలోచించాల్సిన విషయం ఏందంటే, ఈ ఊర్లో ఈళ్ళు స్వతంత్రంగా ఎటువంటి కార్యక్రమాలు అంటే స్థిరంగా ఉండే పనులు ఏమీ బాబా, ఏం చేయకూడదు. చదువుతున్నావు మనం? ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఆక్రమిస్తారన్న స్కూల్ అభిప్రాయం పోతున్నావా? ఇంకేంటో రీజన్స్ అయితే మనకు తెలియదు. ఏదైనా కానీ పర్మిషన్‌తోనే చేయాలన్నమాట. ఇది మినీ అంగన్వాడీ కేంద్రం. ఈ ఊర్లో ఉండే ఒక 20 మంది పిల్లగాళ్ళు సుమారుగా వస్తారు. వీళ్ళకి ఒక స్కూల్ కూడా ఉందన్నమాట. దాన్ని కూడా చూడటానికి ట్రై చేద్దాం. ఇది స్కూల్. ఈ స్కూల్‌లో పిల్లగాళ్ళు ఉంటారో ఉండరో తెలియదులే గానీ, ఈ స్కూల్‌లోని ప్రైవేట్ స్కూల్‌లో ఉండే సదుపాయాలు కూడా కాదు. అంతకు మించిన సదుపాయాలున్నాయి. చూడొచ్చు. ఆ దారులు చూడండి ఎంత దరిద్రంగా చచ్చాయో. మరికి తప్పిద్దా? తప్పదు కదా! ఇటువంటి స్థితిలో ఈళ్ళు ఉంటున్నారు. మరి ఈళ్ళ పరిస్థితి ఏ పురుగు పుట్ట ఉంటాయి కదా! ఏమైనా టచ్ అయినప్పుడు ఈళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచిస్తుంటేనే కొంచెం భయంకరంగా అనిపిస్తుంది. సరే ఏం చేస్తాం ఈళ్ళ పరిస్థితి. షూటింగ్ చేయొచ్చు. ఇప్పుడు మనం వెళ్తుంది ఎక్కడికి అనుకుంటున్నారా? కాళ్ళు కట్టుకుంటూ ఆ బురదలలో పడి ఈ ఊరికంటూ ఒక గ్రామ పెద్ద ఉన్నాడు. అసలు ఈ ఊరు ఏర్పడటానికి మనోడే మెయిన్ కారణం అన్నమాట. అతనితో మాట్లాడటానికి వెళ్తున్నా. మరి అతని దగ్గర నుంచి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిద్దో చూద్దాం. తొందరపడి ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడటానికి కుదరట్లేదండి. ఇక్కడ కొంతమందికి తెలుగొస్తుంది. మిగతా వాళ్ళు వాళ్ళ సంస్కృతి భాష ఏదో ఉండేది కదా! కోయ లాంగ్వేజ్‌లో మాట్లాడుతున్నారు. ఈ ఊర్లో ఇంకొక హైలైట్ విషయం ఏందంటే, ఆ ఊరు మొత్తానికి కలిపి కూడా ఇదే త్రాగునీరనమాట. ఎవరైనా సరే ఓకే. అక్కడికే రావాలి. తాగునీరు పట్టుకోవాలి. అక్కడున్న ఆ ఊర్లో ఉన్న లేడీస్ మొత్తం గూడా షార్ట్‌గా శారీ ఒకటి కట్టేసుకొని, అందరూ అక్కడే స్నానం చేసి, బట్టలు ఉతికేసుకొని ఎళ్ళిపోతారనమాట. సరే జెంట్స్ అంటే అడ్జస్ట్ అయిపోతారనుకోండి ఎక్కడోకక్కడ. ఈళ్ళకి సెపరేట్ బాత్రూమ్స్ లేవు. ఛత్తీస్‌గఢ్ ఆయన, స్నానానికంటూ సెపరేట్‌గా తెలంగాణ ఎటువంటి ఆయన, ఇంటి దగ్గర ఆంధ్ర ఎటువంటి లేవు. ఆయన, ఆ ఊర్లో ఉన్న లేడీస్ మొత్తం అక్కడికే సంతోషం రావాలి. ఏడు ఉంది ఆడ వచ్చి బతుకుతున్నాం. గంగరాజు గారు, ఇప్పుడు 60 మంది వచ్చారు కదా ఇక్కడికి, 60 కుటుంబాలు ఒక్కసారే వచ్చారా లేకపోతే కాదు ఫస్ట్ ఒక్కనే వచ్చిన సార్. ఒక్కడే వచ్చావు ఉమ్. ఇక్కడికి? ఆ. మరి ఈ చోట ఎందుకు ఉన్నారు మీరు? నేను ఆ ఊరు నుంచి కూడా కొద్దిగా పెద్ద మనిషినట్టు, ఆరు ఊర్లో నేను పెద్ద మనిషిని. పెద్ద మనిషిని అంటే ఊర్లో పెద్ద మనిషిని అంటే ఇక్కడ ఉండేటట్టేనే పెద్ద మనిషిని నేను డైరెక్ట్ పోయి ఇక్కడ ఉందని ఎంత పోరాటం చేసినా కాళ్ళు పెట్టి భీముడు అనేటోళ్ళు అప్పుడు ఉన్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సార్, సార్ మాకు ఇంత పరిష్కారం జరుగుతుందని నీకు తెలుసు కదా సార్. వాళ్ళకి దండం పట్టిన, కాళ్ళు మొక్కి గంగరాజు మాతో చెప్పబాకండి, అటు ద్వారాలో పోయి చెప్పు, ఇక్కడ ఉంటామని వాళ్ళు చెప్తేనే మేము వీళ్ళు ఇస్తాము ఇవ్వమని పాపం చచ్చిపోయిండు భీముడు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వాళ్ళే కదా బీట్ ఆఫీసర్ కూడా. గంగరాజు గారు, ఆ. ఒకవేళ రాత్రిపూట ఏమన్నా పురుగు పూసుకుంటే ఎట్లా వెళ్తారు మీరు ఇక్కడ నుంచి?
పురుగు పూసు అత్తూనే ఉంటది, పోతూనే ఉంటది. ఇలా ఉన్న ఒక మా చిన్న పాకలోనే మేము దీన్ని 3 రకాలుగా దీన్ని డివైడ్ చేశారు. ఒకటి కిచెన్‌గా డివైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఉంటాయి కదా! ఉమ్మడి ఫ్యామిలీసే అనమాట ఈళ్ళందరూ. సెపరేట్‌గా పడుకుంటారనమాట. ఉన్న దాంట్లో నీట్‌గా చాలా బాగున్నారు ఈళ్ళు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే 100లోనే 90% పిల్లగాళ్ళు చదువుకుంటున్నారు. ఎక్కడ? ఇక్కడ ఎన్నుకూరు కస్తూర్బా హాస్టల్లో ఇప్పుడు చదువుకుంటున్నావా? ఆ, ఏ క్లాస్? 9th. ఎట్లా వెళ్తున్నావు బడికి నువ్వు? అక్కడే హాస్టల్ గా సార్. హాస్టల్‌లో ఉంటున్నావా? ఆ, ఆ. నిన్న వచ్చింది సార్, జ్వరం తగిలిందని నిన్న వచ్చిన. హుహు. మీరు లేదమ్మా? అక్కడ ఉంది సార్, మీ అమ్మ ఏం చేసి పెట్టింది రోజు? కూలి పనే చేసిద్ది. అలా అనేసి ఈ గ్రామంలో అయితే ఉంటారు. వీళ్ళందరూ కూడా దగ్గరలో ఉన్న హాస్టళ్ళల్లో ఎళ్లి చదువుకుంటున్నారు. ఇది ఒకటి ఈ గ్రామంలో చెప్పుకోదగ్గ విషయం. ఈళ్ళలో మార్పు కొద్దిగా వస్తుందంటే దానికి ప్రధానమైన కారణం ఏందంటే ఈ గ్రామంలో చదువుకున్న వాళ్ళ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంది. బాగుంది. లేవు సార్, అదే వీళ్ళు వెనకబడి ఉన్నారేమో చీకట్లోనే అనుకున్నాలే గానీ అన్నం విద్యాపరంగా వండుకొని మట్టుకి తినాలి. చాలా ముందున్నారు. ఈ కొత్త మేడపల్లి గ్రామం అనేది ఏనుకూరు, చదువుకోవాలంటే తల్లాడ, కల్లూరు మండలాలకు అతి దగ్గరగా పగులైనా ఉన్నప్పటికీ ఈ దీపాలైనా ఉంటే గ్రామానికి నేటికి ఎటువంటి చదువుకుంటాం సార్. వసతులు లేకుండా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా గుర్తుపోయాలన్నమాట. వీళ్ళ జీవనోపాధికే ఛత్తీస్‌గఢ్ నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి ఇప్పుడిప్పుడే కొన్ని వసతులు కల్పిస్తుంది మన గవర్నమెంట్. రానున్న రోజుల్లో కూడా వీళ్ళకి అన్ని వసతులు ఈ గ్రామానికి వస్తాయని మనకు మంచి సమాచారం కూడా ఉందన్నమాట.